కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం. దేవుడు చేసినటువంటి అనేక మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య విందులో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమ్మతాను సకల దూతలను, పుణ్యతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన పరవేణ సర్వేశ్వని ప్రార్థింపవని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవారా పరలోక రాజా శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవారా పరలోక రాజా శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జనితైకసుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైకసుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, 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 తల్లైనటువంటి శ్రీసభ ఈరోజు పునీత పౌలు మనఃపరివర్తనము అపోస్తలను గురించి ఉత్సవమును జరుపుకుంటూ ఉన్నది. ప్రార్థించదము.
ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత పౌలు బోధనల ద్వారా ప్రపంచమంతటను నీ సందేశమును వినిపించితివి. నేడు అతని మనఃపరివర్తనను కొనియాడుచున్న మమ్ములను అతని ఆదర్శము ద్వారా నీ యొద్దకు ఆకర్షింపుము. మేము కూడా ఈ లోకములో నీ సత్యమునకు సాక్షులముగా ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం నుంచి 16వ వచనం వరకు. నేను సిలిసియాలోని తార్సు నగరంలో జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసం గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశం పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరూ దేవునకు మిమ్ము మీరు అంకితం కావించుకున్నట్లే నన్ను నేను అంకితం కావించుకుంటుని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగినట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని. ప్రధానార్చకుడును విచారణ సభలోని సభ్యులందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకుని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకుని వచ్చుటకే అచ్చటకు వెళ్ళితిని. అట్లు నేను పైనుంచి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా, నీవెవరవు అని అడిగితిని. నేను, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభు, నేనేమి చేయవలను అని ప్రశ్నింపగా ఆయన, లేచి దమస్కుపురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలను దేవుడు నిర్ణయించును, అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరిమిట్లు గలుపు ఆ కాంతిని కాంచెటుచే నేను ఏదీ చూడలేకపోతుని. అందుచేత నా సహచరులు నా చేతిని పట్టుకుని దమస్కులోనికి నడిపించుకుని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రములకు విధేయుడగు అననీయ అని ఒక భక్తుడుండెను. యూదులందరూ అతడు మంచివాడు అని చెప్పుకుందురు. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సోదరా, నీ చూపును మరలా పొందము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచితిని. మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పదానిని వినుటకు నిన్ను ఎన్నుకున్నాడు. ఏలైనా నీవు చూచిన దానిని విన్నదానిని జనులందరికీ తెలియచెప్పటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్థానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకునము అని ఉపదేశించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామ
ప్రభువు మీద ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 19 వరకు వాక్యము. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందరు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పెద్దప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు గారి యొక్క పరివర్తనను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరివర్తన ఎలా వచ్చింది, దేంట్లో వచ్చింది అంటే పరివర్తన ఆయన ఆలోచన విధానంలో వచ్చింది. ఆయన జీవిత విధి విధానాల్లో మార్పు వచ్చింది. ఆయన వెళ్ళొచ్చినటువంటి మార్గము మారింది. ఆయన తలంపులు మారాయి, ఆయన మనస్సు మారింది, ఆయన ఆలోచనలు, ఆయన క్రియలు, ఆయన అలవాట్లు అన్నీ మారిపోయినాయి. మారిపోయి ఆయన ఏ విధంగా మార్చబడ్డాడు అనంటే, మారక మునుపు దేవునికి వ్యతిరేకిగా, సంఘములను చెదరగొట్టినవాడుగా, విశ్వాసులను బెదరగొట్టినవాడుగా, అనేక మందిని హింసించి ఒక క్రూరునిగా సౌలు అనేటువంటి నామంతో ఇదంతా ప్రవర్తిస్తే, అయితే మార్పు చెందిన తర్వాత ఆయన పౌలుగా మార్చబడి ఎక్కడైతే చెదరగొట్టాడో మరలా కట్టడం ప్రారంభించాడు. ఎక్కడైతే హింసించాడో బాగు చేయటం ప్రారంభించాడు. ఎక్కడైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన సాక్షిగా మార్చబడ్డాడు. అంటే ఇక్కడ పౌలు గారిలో కలిగినటువంటి పరివర్తన దేనివల్ల కలిగిందంటారు అంటే, కేవలము ఒక మాట, కేవలము ఒక పర్సన్ అంతే. ఎవరా వాక్యము, ఎవరా వ్యక్తి అంటే యేసుక్రీస్తు వారు. ఆయన పలికినటువంటి ఒక మాటే ఒక నిండు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలిగినట్లుగా మార్చి, ఆయన కొరకు సాక్షిగా, సంఘములను చెదరగొట్టిన వ్యక్తి సంఘములను కట్టే విధముగా ఇప్పటికీ ప్రతి విశ్వాసి పౌలు గారు రాసినటువంటి ఈ పత్రికలు చదవకుండా, ఆయన వాక్యం, ఆయన రాసినటువంటి ఈ మాటలు చదవకుండా విశ్వాసంలో బలపడటము, ఆధ్యాత్మికతలో ఒక అడుగు పైకి ఎదగటము, యేసయ్యను గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటము అసాధ్యము. ఎక్కడైనా చూడండి, ఎవరినైనా చూడండి, పౌలు గారు రాసినటువంటి ఈ పత్రిక పాఠం గురించి ఏదో ఒక మనుషుడు ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకని అంటే ఆయన చేసినటువంటి సేవ ఉన్నతమైనటువంటిది. వీటన్నిటికీ కారణం ఏంటంటే తనలో కలిగినటువంటి మార్పు. ఆయన మారుట వలన ఇంత కార్యాలు జరిగినాయండి. అదే ఇప్పుడు మనం మారితే మనం కూడా సంవత్సరాలు, దశాబ్ద కాలాలుగా వాక్యము వింటూనే ఉన్నాం. ఆ వాక్యము యేసయ్యను గురించినదే అని మనకు తెలుసు. జపాలు చెప్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, దివ్య ప్రసాదం తీసుకుంటారు, అన్నీ చేస్తాం. కానీ మార్పు కలుగుతుందా? మన మాటలు మారవు, మన ఆలోచన మారదు, మన తత్వం మారదు, మన అలవాట్లు మారవు, మన దృష్టి మారదు, మనకున్నటువంటి ఆశలు మారవు. మార్పు చెందితే ఎంత ఉన్నతమైనటువంటి దీవెను అని చెప్పటానికి పౌలు గారే ఒక చక్కటి ఉదాహరణ. మరి మార్పు చెందిన వానికే దీవెన. పౌలు గారు మార్పు చెంది సంఘములను కట్టి
విశ్వాసులకు మాదిరిగా అని చెప్పుచున్నాడు కదా. ఇదిగో నేను యేసయ్యను అనుసరించిన వాడును, కనుక మీరు నన్ను అనుసరించండి. ఎంత ధైర్యంగా ఉంటే ఆ మాట చెప్తారండి. అంటే ఆయన ఎంత పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారిలోనికి మార్చబడ్డాడో. లేకపోతే ఒక మనుషుడు నన్ను పోలి జీవించనని ఎలా చెప్పగలుగుతారండి? అంటే ఆయన మార్పు ఎంత ఉన్నతమైందనంటే మరొకసారి తిరిగి చూసిన వ్యక్తి కాదు. లోకమును పెంటగా భావించిన వ్యక్తి పౌలు గారు. అంటే లోకాన్ని చాలా చాలా క్షణికంగా, చాలా చిన్నదిగా, పనికిరానటువంటి దానిగా చూడండి పెంటగా భావించాడంట, వ్యర్థంగా భావించాడు. కనుకనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా, పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా, నన్ను చూసి నన్ను నుండి నేర్చుకోనండి, నన్ను అనుసరించండి అని చెప్పగలిగిన స్థాయికి పౌలు గారు వచ్చారండి. దీనంతటికి కారణము పరివర్తన. ఈ పరివర్తనకు కారణము దేవుని వాక్యము. ఈ వాక్యము విన్నటువంటి మనము మార్పు చెందుతున్నామా లేదా? విన్న తర్వాత కూడా అదే విధంగా మాట్లాడితే, అదే ఆలోచనలు కలిగి ఉంటే, అదే జీవిత విధానం కలిగి ఉంటే మరి వాక్యము మనల్ని ఎలా మారుస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. ఇక్కడ ఈనాటి ఈ యొక్క సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, ఎవరైతే అంగీకరించి విశ్వసిస్తారో వారికి కొన్ని శక్తులను, వారికి అధికారాన్ని, వారు చేసే అద్భుతాలను గురించి యేసయ్య చెప్తున్నాడు. మనందరూ తెలుసు, ఒకానొక ద్వీపంలో పౌలు గారు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఖైదీలతో పాటు ఉంటే ఒక పాము, విషసర్పం వచ్చి ఆయన చేతిని కరుచుకొని ఆగిపోయిందంట. అయితే అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు కదా, అరే ఇప్పటి వరకు ఈ యొక్క నడి సముద్రంలో అలలలో ఈ పరిస్థితులన్నిటిని దాటుకుని బతికిపడ్డాడు. కానీ ఎంత పాపాత్ముడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఒక పాము కరవటం ఏంటి, అది పెద్ద విషసర్పం అవటం ఏంటి, మరణిస్తాడు కదా అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారండి. కానీ వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించేవానికి అపాయకరమైనది ఏది తాగినను, ఎంతటి విషమైనా, కాలకొట విషమైనా వారికి హాని చేయదంట. మరి పౌలు గారి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ అనుకున్నారు కదా, ఇన్ని సమస్యలు దాటి వచ్చాడు, ఇంత గొప్ప పెను ప్రమాదాన్ని దాటి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బ్రతికడు అనుకునే లోపు ఒక పాము కాటు వేసింది కదా, ఎంత ఎంత పాపోత్ముడో కదా, అతను మరణిస్తాడు కదని వాళ్ళు అనుకుంటే ఆ పాము కరిచి అలా వేలాడబడుతూ ఉందంట. కానీ ఆ విషయము ఏ విధంగా కూడా పౌలు గారికి హాని జరిగించలేకపోయింది. అంటే ఇప్పుడు మనము కూడా ఆయనను బట్టి జీవించి పరివర్తన కలవారమై జీవిస్తే కనుక ఎటువంటి ఇబ్బంది అయినా, ఎంతటి అపవాదైనా, ఎంతటి శక్తిమంతుడైనా, అది ఎంతటి కాలకోట విషయమైనా నీకు హాని చేయజాలదు అని అనుటకు పౌలు గారే మనందరికీ ఒక నిదర్శనము. అయితే ఆయన పరివర్తనను ఒకసారి మనం కూడా ఆలోచించేద్దాం. ఆలోచన చేసి మనము మన జీవితాన్ని మార్చుకుందాం, తద్వారా దీవింపబడతాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా,
నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ మహిమను చాటుటకు పునీత పౌలును విశ్వాసపు వెలుగుతోనూ విజ్ఞానముతోనూ నింపితివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకుని మమ్ములను పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడును చేయి విడువక ధన్యులైన నీ అపోస్తలుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పుచింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉద్ధానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసమును జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల్పతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమె. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందు. ప్రార్థించదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అపోస్తులుడైన పునీత పౌలు హృదయము సోదర ప్రేమతో సదా రగులుచు ప్రజ్వరులున్నట్లు చేసితివి. ఆ విధముగా అతడు అన్ని సంఘముల పట్ల అత్యంత శ్రద్ధను కనపరచెను. దివ్య సంస్కార ఫలితముగా మేము ఈనాడు స్వీకరించిన ఈ భోజనము ద్వారా మా హృదయములు సోదర ప్రేమతో ప్రకాశించునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు